హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు యమ్మీ రెసిపీస్. ఈరోజు ది బెస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే రెసిపీ కడప స్టైల్ మామిడికాయ కారం అండి. ఇంకెందుకు లేటు, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా ఒకటి దోరగా మాగిన మామిడికాయని తీసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని అందులో సగం ఇలా మీడియం సైజ్ కట్ చేసుకొని వేసుకోవాలండి. 4 వెల్లుల్లిపాయలు వేసి టీ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ కారం వేసి బాగా కలుపుకోవాలి. పేస్ట్గా కాకుండా మెదగనట్టు గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా ఉండాలి. మిగిలిన సగం ఉల్లిపాయను ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు వేసి ఒక 30 సెకండ్స్ బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, టీ స్పూన్ మినప్పప్పు వేసి చిట్టపట్టమన్న తర్వాత బాగా కలుపుకొని ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు, వెల్లుల్లి కొంచెం రంగు మారిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ కారాన్ని వేసుకోండి. ఆయిల్ అంతా మామిడికాయ కారానికి పట్టేలా బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మామిడికాయ కారం. ఈ స్టైల్లో ఒక్కసారి మామిడికాయ కారాన్ని ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. నేనైతే మా అమ్మ నుంచి నేర్చుకున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారా? మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. Thanks for watching.